రోజు మీ అందరికీ నా వందనాలమ్మా. మనం ప్రతి నెల మొదటి శుక్రవారం బాప్తిసానికి వెళ్తాం కదా, అలాగే ఈ సంవత్సరం బాప్తిసానికి ఎవరైనా వస్తారేమో అని అనుకున్నాను, కానీ ఎవరు రాలేదు. దాని గురించి నేను చింతిస్తున్నాను. అదే సమయంలో నా బృందం వచ్చి అయ్యగారు మీరు బాప్తిసం తీసుకుంటాం అన్నారు. నాకు చాలా సంతోషం ఉంది. మీరందరూ దైవికంగా ఆధ్యాత్మికంగా బాగా ఎదుగుటకు అనుదిన ప్రార్థనలో మీరు మీ గురించి ప్రార్థించండి. మీ అందరికీ నా వందనాలు ఉన్నాను. ఈ ఆదివారం అందరికంటే ముందు వెళ్ళాలి. అవును, తలుపులు వేస్తున్నాయండి. ఇంకా తలుపులు తీయలేదేంటి? పాస్టర్ గారు, పాస్టర్ గారు వచ్చామండి. ఏంటి పాస్టర్ గారు, 4 అయిపోయింది, ఇంకా ప్రార్థన పెట్టలేదా? పెందలాడంటే చేసి మనం ఓపెన్ చేసేది 10:09 కదమ్మా. ఒక 5 రోజులు వస్తే సరిపోతామా? మరి చీకటి ఉన్నప్పుడు వచ్చేసారు. సరే మా చీకట్లో విన్నామ్మా. కొంతకాలం తర్వాత కీర్తన 1-2 వచనాలు చదువుకున్నామా. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. మన దేవుడు మహోన్నతుడై ఉన్నాడు. ఆయన గొప్పవాడు. ఆయన నీడలో మనమందరం ఆశ్రయం పొందుతున్నాడు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించిందాక ప్రార్థిస్తున్నాము. వాక్యాన్ని ప్రతి ఒక్కరు మనసు తెలుసుకుంటారు. సమర్పించుకుంటున్నాం. అప్పుడే చిరపాత్రండి మంచి పాస్టర్ మరీ తొలగిపోయింది. అవును,
చిన్ని చిన్ని తొందరగా చిన్ని నేనేం చేస్తాను చిన్ని చిన్ని ఏంటమ్మా ప్రార్థనలో పోవడం నేను చేస్తాను వేసుకుంటున్నాను ఎవరు చేయకమ్మా చిన్ని తొందరగా చిన్ని చిన్ని నేనేం చేస్తాను బాప్తిసం తీసుకున్న కొత్తలో ఆరాధన చేయడానికి అందరికీ నా వందనాలమ్మా ఆరోగ్యంలోకి వెళ్దామమ్మా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండమ్మా జీవం లేని తండ్రి దేవ మీకే స్తోత్రాలు తండ్రి దేవ ఆశ్చర్యకరమైన తండ్రి దేవ మీకే వందనాలు తండ్రి దేవ భగవంతుడైన దేవ మీకే స్తోత్రాలు తండ్రి దేవ నిత్యులకు తండ్రి దేవ మీకే వందనాలు తండ్రి దేవ నిత్యం వేవేల మూటలతో కొనియాడబడుతున్న దేవ మీకే వందనాలు తండ్రి దేవ దేవ మీకే వందనాలు తండ్రి మీకే వందనాలు తండ్రి దేవ మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి దేవ దేవునామం కూడా సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమేన్. కొంతకాలం తర్వాత అందరికీ వందనాలమ్మా వందనాలు పాస్టర్ గారు మనం ఆరాధనలోకి వెళ్దామమ్మా అందరూ ఆరాధన ఉండడమ్మా స్తోత్రం తండ్రి దేవ జీవన తండ్రి దేవ మీకే వందనాలు తండ్రి దేవ అందరూ ఆరాధన ఉండడమ్మా అందరూ ఆరాధించాలమ్మా అమ్మ కైలాసం తప్పకుండా ఆరాధన స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయింది ఇంకా పట్టలేదేంటి చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి స్తోత్రం 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 ఏంటమ్మా అంతర్యాసంగా చెప్తున్నారు కొంచెం ఉద్యోగంగా చెప్పండి స్తోత్రం 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 అమ్మ ఏం వినిపించట్లేదమ్మా చప్పట్లన్నా కొట్టున్నామా స్తోత్రం స్తోత్రం గట్టి కొట్టున్నామా చప్పట్లు కొట్టున్నామా ఏం వినిపించట్లేదమ్మా స్తోత్రం 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 సరే అమ్మా నేనే ఆరాధన చేసుకుంటాను ఆరాధన దేవుని దేవ మీకే వందనాలు తండ్రి దేవ మీకే స్తుతులు తండ్రి దేవ ఏమి ఇచ్చినా మీరు రుణం తీసుకోవడం తండ్రి దేవ దేవ మీ రక్తంతో మమ్మల్ని కొన్నారు తండ్రి దేవ మీ అరచేతులకే మమ్మల్ని చెప్పుకున్నాం దేవ మీకే వందనాలు తండ్రి దేవ మీకే స్తుతులు తండ్రి దేవ ఈ ఆరాధన చేసే నామములో సమర్పించుకుంటున్నాం తండ్రి ధన్యవాదాలు తెలుసుకున్నాము అందరూ త్వరగా చేయండి బాప్తిసం తీసుకున్న కొత్తలో వాక్యం చదవడానికి
వాక్యం చదువుకుందామా? నా కుమారుడా దేవా అమ్మ ఆగనమ్మా, నేను ఇక్కడ ఎప్పుడైనా చెప్పలేదమ్మా. సామెతలు రాక్షసము అమ్మ, నేను సామెతలు అన్నానమ్మా, ఏ వచనం చెప్పలేదమ్మా. ఈ వచనం ఉందమ్మా, ఫోటో వచనం. అమ్మ ఉన్నానమ్మా, అదేమన్నా చెప్పలేమమ్మా. సామెతలు 12వ అధ్యాయం 1వ వచనం చదవనమ్మా. అమ్మ ఒకటి చదవండమ్మా, ఎవరో ఒకటి చదవండమ్మా. అమ్మ ఆగనమ్మా, మీకు చెప్పినందుకు నాకు శిక్ష చేసుకోవాలి. చదువుకోమన్నా. శిక్షను ప్రేమించేవాడు గ్రామమును ప్రేమించేవాడు. ప్రార్థన చేసుకున్నాం. అన్ని వారు తెలుసుకున్నామా? అందరూ బాగా వచ్చింది. కొంతకాలం తర్వాత మీ అందరికీ నా వందనాలమ్మా. వాక్య భాగాలకు వెళ్దామా? కీర్తనలు 27వ అధ్యాయం 1వ వచనం ఎవరైనా దయతో ఒక రండి చదవమ్మా. అమ్మ యాభై ఒక్కరన్నా తీయనమ్మా. అమ్మ కనీసం బైబిల్ తీయనమ్మా. బైబిల్ తీయడం బైబిల్ ఉన్నాయా? అమ్మ తీయనమ్మా, బైబిల్ తీయనమ్మా. పేరేమో చెప్తాను లాగండి. 520 పేజ్ అమ్మా, తీయండి. చదువుకున్నా బాగా చదువుతున్నాడా? ఏం చదువుకున్నా? ఎక్కువ ఇల్లు కట్టింది కదా, దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. చూస్తున్నారమ్మా, కనీసం బైబిల్ చదువుతాను. సరే అమ్మా, ఈ వాక్యం వరకు ప్రార్థన చేసుకుని ముగించుకుందామా? అయ్యా దేవా, వెతుపడిన ఈ వాక్యం ఏంటంటే దేవా, ప్రతి ఒక్కరు మీకైతే కలిగించేయండి దేవా. దేవా మీకే వందనాలు తండ్రి దేవా, మీకే స్తుతించండి దేవా, మీకే స్తోత్రాలు తండ్రి దేవా, మీకే వందనాలు తండ్రి దేవా. దేవా ఆమేన్. మళ్ళీ వారు కలుసుకున్నామా? బాప్తిసం తీసుకున్న కొత్తలో వాక్యం విన్న తర్వాత మీ అందరికీ నా వందనాలమ్మా. వాక్యభాగాలకు వెళ్దామా? చదువు బైబిల్ తీసి చూడండి. సో లోకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు యొక్క పుట్టుక గురించి ఉంది కదమ్మా. దాన్ని పరిశీలన చేసుకున్నాం. అందరూ జీవంగా ఉంది నాకు అందించండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు అని ఈ వాక్యాన్ని చెప్పడం జరుగుతుందమ్మా. ఈ వాక్యం కోసం అందరూ ప్రార్థన చేసుకుందాం. అయితే దేవా, మా కొరకు తండ్రి దేవా, పాపమైన మా కొరకు తండ్రి దేవా, మీరు దేవా శిక్షణ అనుభవించారు తండ్రి దేవా, మా కొరకు పుట్టారు తండ్రి దేవా. దేవా అయ్యా మీకే వందనాలు తండ్రి దేవా, మీకే స్తుతులు తండ్రి దేవా. దేవా నమ్ముకున్న వాడిగా తండ్రి దేవా, మా అందరినీ దేవా ఉంచండి తండ్రి దేవా. దేవా మీకే వందనాలు తండ్రి దేవా, మీకే స్తోత్రాలు చేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మళ్ళీ వారు కలుసుకున్నామా? మీ అందరికీ నా వందనాలు. నిజం చాలా బాగా చెప్పారు. నా గురించి చెప్పినట్టుంది. నిజం నాతో మాట్లాడినట్టే ఉంది. ప్రేమించుకున్నాం కదా. పాస్టర్ గారు, ఈరోజు మీ వాక్యం ఉందండి. నేరుగా సూటిగా నాకు అంతలోకి గుచ్చుకుందండి పాస్టర్ గారు. అవును పాస్టర్ గారు, నేరుగా నాకు హిందీలో కూడా కంటలోకి పెట్టుకోవాలన్న వాక్యాన్ని రాయ హిందీలో పోవడానికి ఏంటి పాస్టర్ గారు, మాకైతే మా గురించే చెప్పినట్లుంది. సరే అమ్మా, మీరందరూ అభివృద్ధి చెందాలని దేవుడు వాక్యం ఇంకా మరింత బలపడాలని మీకు ప్రార్థన చేస్తానమ్మా. మేము ఇంకా చర్చ్ విషయంలోనూ, చదువులోనూ, అన్ని విషయంలోనూ బాగా ఎదగాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు. సరే అమ్మా, అవును పాస్టర్ గారు. చేస్తానమ్మా. మీ ముందు దేవుడి విషయంలో ఉండండి, అన్ని విషయాలుగానే ఉంటారు. అలాగే
అధ్యాయం 1వ వచనంలో చదువుకున్నామా. అందరూ చూడమ్మా. ఇలా ఉంటుంది ప్రకటన గ్రంథంలో. మేము దేవుని మందిరం నుంచి పోయినప్పుడు ఈ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. బుద్ధిహీనులు అర్పించినట్టుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలోచించగా శ్రేష్టం. అటు విన్నా మనం అందరూ ఉన్నామా. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఎలక్ట్గా ఉండాలి. అలాగే కాకుండా మందిరానికి వెళ్ళవల్ల క్రమం తప్పకుండా వెళ్ళాలి. అలాగే జాగ్రత్తగా మన తర్వాత చూసుకోవాలమ్మా. మనం అర్పించే బలులు అనేవి లోకరీతిగా కాక మన హృదయం అర్పించే విధంగా శ్రేష్టంగా ఉండాలమ్మా. ఈ ఉద్యోగాన్ని దేవుడు దీవించింది కాక మళ్ళీ వరపరుచుకున్నామా. ఏంటి పాస్టర్ గారు నా గురించి చెప్పారు కదా, కావాలని చెప్పారు. నీ గురించి అంటే నా గురించి చెప్పారు పాస్టర్ గారు. అయినా పాస్టర్ గారికి విమర్శలు చాలా ఎక్కువ అయ్యాయి. విమర్శలు, కానుకలు, గొడవలు ఇవన్నీ ఎక్కువైపోయాయి చర్చిలో పాస్టర్ గారికి. వాక్యం చెప్పించుకుంటున్నారు, వాక్యం తీపిస్తారు, చదివిస్తారు, ఏదేదో చెప్తారు. మీకు ఆ విషయాలన్నీ చెప్తారు. బాప్తిసం తీసుకున్న మధ్యలో కానుకలు ఇవ్వడం. అవును, ఆయన అసలే వైద్యులకి కరెంట్ బిల్లులకి అలా చర్చలో వారిని ఆయనే చూసుకోవాలి కదా. ఆయన కలగట్టుగా ఇస్తారు దశమంగళ. ఇదిగోండి పాస్టర్ గారు దశమంగళ. అవునమ్మా. మీరేం కంగారు పడలేదు పాస్టర్ గారు. డబ్బుల గురించి మీరేం ఆలోచించండి. అది మేము అరేంజ్ చేస్తాం కదా. సరే అమ్మా. కొంతకాలం తర్వాత దశమాలు తీసుకొచ్చావా? తెచ్చాను. తెచ్చాను కదా. ఎప్పుడు తెచ్చానండి? అబ్బో, నేను 15,000 దాకా తీసుకొచ్చానులే. ఎందుకు? మన దగ్గర 25,000 అవుతున్నాయి. ఇంకా ఎవరెవరు ఇస్తున్నారు? స్వరూప, శావరం, జ్యోతి. వాక్యం చదువుకున్నామమ్మా. అందరూ వాక్యాన్ని గురించి వివరించుకున్న తర్వాత అప్పుడు మాట్లాడతాము. పరిశుద్ధ గ్రంథం నుంచి మార్పు అధ్యాయం చూద్దాము. అలాగే సువార్త 12 అధ్యాయం 41 వచనాలు కూడా చదువుకున్నాము. అందరూ బైబిల్ తీయకుండా ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జన సమూహమును ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయకుండా చూస్తుండేది. ఏలైనగా ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయుచుంది. ఒక పేద వివరంలో వచ్చి తనకున్న 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద వివరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను అనేది. ఈ పేద వివరాలు తన లేమిలో కూడా తనకున్న 2 కాసుల్ని దేవుడికి అర్పించింది. అలానే ఉన్న దగ్గర ఉన్నదంతా కానుకగా వేసింది. అలానే మలాకి గ్రంథంలో కూడా చూద్దామా. 3వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధులను తీసుకుని రండి ప్రభు యేసుక్రీస్తు చెప్తున్నారు. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యం చెప్పి పట్టజాలంత దీవెనలు కుమ్మరించినని ప్రభు యేసుక్రీస్తు వారి స్వయంగా చెప్తున్నారు. దశంభాగం తీసినట్లయితే ఆయన పట్టజాలంత దీవెనలు కుమ్మరిస్తారని ఈ వాక్య భాగం దేవుడు చెప్తున్నాడు. ఈ వాక్య భాగాన్ని దేవుడు దీవించిందాక. దశమాలు తీసుకొచ్చావా? తెచ్చావు. ఎంత తెచ్చావేంటి?
ఇప్పుడే 5,000 అవుతున్నాయంటే ఇంకా ఎవరు ఇస్తున్నారు? స్వరూప, షారోన్, జ్యోతి అందరూ ఇస్తున్నారు. వామ్మో, ఇన్ని వస్తున్నారా? మరి అవి లేవు ఇవి లేవు అని చెప్పి మళ్ళీ అంటారు. ఏం చేస్తారు ఇవన్నీ? అవును, మైకులని అవని ఇవని ఎప్పుడు అడుగుతూనే ఉంటారు. ఇదిగో మాస్టర్ గారు దశ చూడండి, నచ్చుతారు. ఇన్ని దశపాఠాలు తీసుకుని మళ్ళీ అవి లేవు ఇవి లేవు అంటున్నారు. ఏం చేస్తారు ఇవన్నీ? అవును. ఎన్నో వాక్యాలను హృదయాలు పెట్టుకున్నామా మళ్ళీ వాళ్ళు తెలుసుకున్నాం. ఆమె బాప్తిసం తీసుకున్న కొత్తలో మందిరంలో పరిచయం చేయడానికి మా భోజనం చేసే వాళ్ళు ఎవరంటే భోజనం చేసేయండి. మా అక్కడ ఉన్న వాళ్ళు కూడా భోజనం కూడా ఇంట్లో చేస్తారు. ఈ లోపల స్వీట్ మనం చూద్దాం. కావాల్సిన వాళ్ళు తినండి. ఇంకా మందిరానికి ఎవరు రాలేదు. వాక్యాన్ని లేట్ అయిపోతుంది, శుభ్రం చేసుకున్నాం. వాక్యాన్ని లేట్ అయిపోతుంది, బాగుంది. అయ్యో, ఏంటి పాస్టర్ గారు ఇలా చేస్తారేంటి? మేము ఉన్నాం కదా. సమయం లేట్ అవుతుందమ్మా, అందుకని చేస్తున్నానమ్మా. మేము ఉన్నప్పుడు పాస్టర్ గారు సరేమ్మా, సరే సరేమ్మా, మీకు చెప్తానమ్మా. సరేమ్మా. కొంతకాలం తర్వాత వాక్యానికి ఈ రోజు కూడా వెళ్ళిపోతుంది. సిద్ధం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. త్వరగా వాక్యం చెప్పుకోవచ్చు. అంటే శుభ్రం చేయండి అమ్మా, వాక్యానికి ఏదో ఉంది. అమ్మ అమ్మ వెనక్కి చెప్పి కూడా త్వరగా కొంచెం. సరే పాస్టర్ చూస్తాను. ఎందుకు అమ్మాయమ్మా వాక్య పరిచయం కోసం అందరూ ప్రార్థన చేయమమ్మా. అది మంది విషయాలు కూడా అందరూ ప్రార్థన చేయమమ్మా. ప్రతి ఒక్కరు ప్రార్థించండి. దేవుడు ఆగ్రహించే జరగదు. ఇప్పుడు ఇంతతో ముగించుకున్నాం. మీ అందరికీ నా వందనమ్మా. ఒక నిమిషం ఆగమ్మా. నేను ఎప్పటి నుంచో మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మీరు మొదట్లో ఉన్నట్టు కాంపిటీషన్ తీసుకున్న మొదట్లో ఇప్పుడు ఉన్నారమ్మా. కాంపిటీషన్ తీసుకున్న మొదట్లో తర్వాత 4కే ప్రార్థన వచ్చేవారు, చీకటితో వచ్చేవారు, కానీ ఉద్యోగం ఉండేవారు. అప్పుడు ఉన్నంత ఆరాధన, అప్పుడు ఉన్నంత భక్తి, వాక్యం చదవమంటే నేను చేస్తాను మొక్కునేవారు. అలా ఇప్పుడు ఉన్నారమ్మా. బాగానే ఉన్నామన్నా కదమ్మా, మేము చూస్తున్నాం కదా. మీరు అసలు అంత ఉద్యోగం, అంత ఆసక్తిగా ఉండట్లేదు తల్లి. దేవుల్లో మొదటిగా కంటే చివరిలో ఘనంగా ఉండాలి తల్లి. మీరు చేసే
ప్రతి పని దేవుడికి మధ్యకారంగా ఉండాలన్నాను. ఎప్పటి నుంచో కొంచెం నార్మల్స్ అలాగే ఉంది. ఇంకా ఉద్యోగం ఉంది, దేవుడి సన్నిధిలో ఎక్కువ ఉంటూ మీరు దేవుడిని కాపాడుతుంటారు. నాకైతే చెప్పాలనిపించింది నేను దగ్గర ఉన్నవాళ్ళు. దేవుని నమస్కారం.